సీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బొప్పిడి గ్రామంలో దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం. ముఖ్య అతిథిగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, మొక్కలు నాటిన న్యాయమూర్తులు. మున్సిపల్ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు. పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి. కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు నిధులు మంజూరు చేసిందన్న ఎమ్మెల్యే. వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని దీవించిన ఎమ్మెల్సీ. పట్టణంలో చోరీలవుతున్న బైకులు. సీసీ కెమెరాలలో నమోదైన దృశ్యాలు. రంగంలోకి పోలీసులు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దివ్యవనముల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం బొప్పిడి గ్రామంలో జరిగింది. ముఖ్య అతిథులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం బొప్పిడి గ్రామంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి, శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల దివ్యవనముల కార్యక్రమం అన్ని శాఖల అధికారులతో పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ బొప్పిడి కృష్ణమోహన్, న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, దేవాలయంల అనువంశిక ధర్మకర్తల కుటుంబ సభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొని దివ్యవనంలో ఎవరి పేరు బలం ప్రకారం నక్షత్ర పేరు మీద ఆ మొక్క నాటితే బాగుంటుందో అలాంటి మొక్కలను దివ్యవనంలో ఏర్పాటు చేసి నాటారు. దివ్యవనంలో నక్షత్ర పేరు బలం ప్రకారం ఏ మొక్క దగ్గర అయితే పూజలు చేయించుకోవాలో అలాంటి మొక్కలన్నింటినీ దివ్యవనంలో ఏర్పాటు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులకు చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఘన స్వాగతం పలికారు. మొక్కలు నాటిన అనంతరం భారీ సభ ఏర్పాటు చేసి మొక్కలు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. విశిష్ట అతిథిగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా హాజరయ్యారు. ఈరోజు బొప్పూడి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి మరియు శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానముల యొక్క
దివ్య వనములను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీని గురించి దేవాదాయ శాఖ వారు శ్రీ సత్సాయి సేవా సమితి పల్నాడు విభాగం వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 8 మంది రిటైర్డ్ జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు ఒకరు, మరి ఇతర జిల్లా అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, దేవాదాయ శాఖ నుంచి, మరి మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మరి అలాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటడం జరిగింది. ఈ దేవాలయ భూమిలో గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు కూడా వచ్చి ఈ వనమహోత్సవంలో పాల్గొని వారు చెట్టు నాటడం జరిగింది. ఈ గ్రామ భక్తులు బోరు వేయించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చక్కగా సజావుగా సాగడానికి, ఈ చెట్లు ఏపుగా పెరగడానికి కోసం బోరు కూడా వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ వనమహోత్సవంలో నక్షత్ర వనము, రాశి వనము, పంచవటి వనము ఇలా 3 విభాగాలుగా చేయటం జరిగింది. దానికి ఎంతో చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ వన మహోత్సవపు భూభాగాన్ని, ఈ దేవాలయ భూమిని దీన్ని చక్కగా ఏర్పాటు చేశారు. ఈ వన మహోత్సవం గురించి ఇది చక్కగా వృద్ధిలోకి వచ్చి ఇక్కడ గ్రామస్తులకు, ఈ దేవాలయాలకు వేయించేసేటువంటి భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉండి పర్వదినాల్లో వారు ఈ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివార్ల దివ్య వనంలో వారు కాసేపు గడిపి వారి యొక్క రిలీజియస్ ఇవి వాళ్ళు చేసుకొని తరించాలని కోరుకుంటూ, అందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు వృక్షో రక్షిత రక్షిత మన ధర్మంలోనే ఉంది. మన సనాతన ధర్మంలో మనం ప్రకృతి ఆరాధించే వాటి వాళ్ళం, ప్రకృతి ప్రేమికులం. మనం ప్రకృతిని పాడు చేసుకోవద్దు. మనం పెరగాలి, మనం ఈ భూమి మీద ఉండాలంటే మనకు తోడు వృక్షం ఉండాలి, చెట్టు ఉండాలి, మొక్క ఉండాలి. మనం లేకపోయినా మానవ జీవరాశి లేకపోయినా వృక్షాలు, చెట్లు, మొక్కలు బతుకుతాయి, కానీ అవి లేకుండా మనం బతకలేము. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందువల్ల ఎప్పుడు కూడా మనం నేచర్ని కాపాడుకోవాలి, మొక్కల్ని పెంచి అలవాటు చేసుకోవాలి, వృక్షాలను చక్కగా పోషణ చేసుకునేటువంటి సౌలభ్యము, ఆ బెంట్ ఆఫ్ మైండ్ ప్రతి మనిషికి, పౌరుడికి ఉండాలి. ఇలా ప్రకృతిని మనం కాపాడుకుంటూ వాతావరణ కాలుష్యం లేకుండా భావితరాలకు మనం చక్కటి భూమిని, ఈ చక్కటి పంచభూతాలని మనం అందించేటువంటి పరిస్థితిలో ఉండాలి అని మీ అందరికీ ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. ఓం నమో వెంకటేశ్వర. చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ 6 పథకాలు అమలు చేశామని తెలిపారు. సూపర్ 6 లో భాగంగా ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలను కూడా వారి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు రఫానీతో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆటో ఎక్కేవాళ్ళని, దిగేవాళ్ళని మీ మౌత్ పబ్లిసిటీ ఏ ప్రభుత్వానికైనా చాలా అవసరం. మీ యోగక్షేమాలు కూడా ప్రభుత్వానికి అవసరం. మీరు బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది. మీరు బాగుంటే మళ్ళా ఎన్నికల్లో గెలిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు రోజు ఒక 100 మందిని క్యారీ చేస్తుంటారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ మీరు ఇచ్చేటువంటిది, దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ పాత్ర ఏ రాజకీయ పార్టీకైనా మిమ్మల్ని సంతోషంగా ఉంచడం అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్న పార్టీకి చాలా అవసరం. కాబట్టి మన ఎన్నికల్లో మీరు అందరూ, రాజు కానీ రాజుతో ఉన్నటువంటి మీ యూనియన్లు అన్నీ కూడా పూర్తిగా నా గెలుపుకి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రాష్ట్రం అంతా కూడా మీ మద్దతు ఉంది. మీ మద్దతు ఉండబట్టే అత్యంత మెజారిటీలు వచ్చినాయి. రాబోయే రోజుల్లో కూడా మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను. చిలకలూరిపేట నియోజకవర్గం పెట్టుకొని వినిపిస్తాను. మన మేనిఫెస్టోలో కూడా ఉంది. 3 సెంట్లు గ్రామాల్లో, 2 సెంట్లు పట్టణంలో, టిడ్కో ఇళ్ళు కూడా కొన్ని ఖాళీ ఉన్నాయి. మీ అసోసియేషన్ తరఫున అర్హత ఉన్న మీ డ్రైవర్లందరూ పెట్టుకోండి. 15,000 అంటే ఒక నెల దీని మీదనే బతకొచ్చు. మన అన్న క్యాంటీన్లు
భోజనం చేసేవాళ్ళు ఎవరైనా ఒంటరి వాళ్ళు ఉంటే, అంతే కదా. 3 పూటలు తింటే 15 రూపాయలు, నెలకు 450 రూపాయలు చాలు, అవునా కదా. ఆ విధమైనటువంటి సౌకర్యం ఈ ప్రభుత్వంలోనే ఉంది. గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ లేదు, మీకు 10,000 కూడా అరకొరగా చేశారు. ఈరోజు మనం 40 లక్షల మందికి పైన గత ప్రభుత్వం కన్నా వేస్తున్నాం. వాళ్ళు నంబర్ చెప్పారు తప్ప కొంతమందికి వేయడం. మన నంబర్ చెప్పింది, నంబర్ చెప్పినట్టు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా ఇల్లు కానీ, ఇంటి స్థలము కానీ, ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, ఈ పథకం రాని వాళ్ళు ఉంటే కూడా గ్రీవెన్స్ లో మన మోటార్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆల్రెడీ టైం ఇచ్చారు గ్రీవెన్స్ కూడా. ఇంకా ఏమైనా ఉంటే మరలా ఒక అవకాశం అడుగుతాం అర్హత ఉంటే. చాలా వరకు గ్రీవెన్స్ వెళ్ళింది కదా రాజు, అయిపోయింది కదా. ఇంకా ఏమైనా ఉంటే బస్సు చెప్పాడు, అది నాకు తెలియదు. ఒకసారి కొద్ది రోజులు పోతే మీ కష్టాలు ఏంటి, స్త్రీ శక్తిలో ఆడబిడ్డలకు ఇచ్చే మాట ఏంటి, అన్ని కూడా ఒకసారి రివ్యూ కూడా చేస్తారు. ఎడ్లపాడు మండలం కారుచోల గ్రామ వాస్తవులు చెరుకూరి అంకారావు కుమారుని వివాహం వారి స్వగృహం కారుచోల నందు జరుగుచుండగా ఆ వివాహ వేడుకకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు అఖిల్ మౌనికాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ తెలిపారు. నూతన దాంపత్య జీవితంలో అడుగులు పెడుతున్న నూతన వధువరులను నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని, పిల్లా పాపలతో సుఖ సంతృప్తిలో ఉండాలని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ దీవించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు, కారుచోల గ్రామ ప్రజలు పాల్గొన్నారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు చిలకలూరుపేట నుంచి పెద్ద సంఖ్యలో ఎస్సీ నాయకులు గుంటూరు తరలి వెళ్లారు. రాష్ట్రంలోని పెద్ద సంఖ్యలో ఎస్సీ నాయకులు పాల్గొని ఎస్సీల అభివృద్ధిపై పలు అంశాలు మాట్లాడి కోటను ప్రభుత్వం ఎస్సీలకు ఏమేమి కార్యక్రమాలు చేస్తుందో చర్చించారు. అన్యాయాలను వివరించారు. ఎస్సీలను ఒక రబ్బరు స్టాంపులా వాడుకొని అనేక అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఫోటోలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చెందే విధంగా ఎస్సీలను ప్రగతిపథం వైపు నడిపిస్తుందని, చెప్పులు కుట్టే మాదిగలకు షాపులు కేటాయించడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. నియోజకవర్గ అధ్యక్షులు కొండ వీరయ్య, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముద్దుమాల రవికొండ, రమేష్ పిచ్చయ్య, సుబ్బారావు, రామంజీ తదితర ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. పైన పెడతాం, దాని ద్వారా కరెంటు బిల్లులు కట్టుకునేటువంటి పని ఉండదు. ఎవరైతే కస్టమర్ ఉన్నాడో కస్టమర్ లోపల కూర్చుంటారు. రోడ్డు మీద కూర్చున్నప్పుడు చెప్పులు వాళ్ళ ముఖాన ఎడవటం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. వాళ్ళ అనారోగ్యాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతాం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతాం, వాళ్ళ జీవనోపాధిని పెంచడం కోసం ఇలాంటి ప్లాన్ చేసాము. భవిష్యత్తులో చిన్న చిన్న మార్పులతో రాష్ట్రం అంతా కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. చిలకలూరుపేట మండలం బొప్పిడి గ్రామ వాస్తవ్యులు గుంటు వీరప్రసాద్ కుమారుడి వివాహం బొప్పిడిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణ మండపం నందు జరుగుతుండగా ఆ వివాహ వేడుకకు హాజరై నూతన వధువరులు హేమంత్ సుప్రియలను ఆశీర్వదించి శుభాకాంక్షలను శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ తెలిపారు. నిండు నూరేలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని దీవించారు. ఈ వివాహ వేడుకలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట ప్రముఖులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలో 37వ వార్డు పండరీపురం 5వ లైన్ నందు తొండప వెంకయ్య కుమారుడు శ్రీకాంత్ నూతన గృహప్రవేశ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి వ్రతకల్ప కార్యక్రమానికి హాజరై వారికి నూతన గృహప్రవేశ శుభాకాంక్షలను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరుపేట మండలం కట్టుబడివారిపాలెం వాస్తవ్యులు ముత్యాల వెంకటయ్య మనవడి సందీప్ కుమారుడి అన్నప్రాసన వేడుక వారి స్వగృహం వద్ద ఉన్న అంకమ్మ స్వామి దేవస్థానందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై చిన్నారి విశ్వకుమార్ కు స్వీట్లు తినిపించి శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో వారి వెంట తిమ్మిశెట్టి
కోటేశ్వరరావు, తిమ్మిశెట్టి సాంబశివరావు, ముత్యాల రామారావు, ముత్యాల వెంకయ్య, మాగం వెంకటేశ్వర్లు, తిమ్మిశెట్టి శ్రీనివాసరావు, ఉప్పు వెంకటేశ్వర్లు, రామశెట్టి సాంబశివరావు తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పిడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణ మండపం నందు జరుగుతున్న గుంటు వీరయ్య కుమారుని వివాహానికి హాజరై ఆ నూతన వధువరులు హేమంత్ సుప్రియులను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామ వాస్తవ్యులు సొలస నాగమల్లేశ్వరరావు గణపవరం గ్రామంలో వారిచే నూతనంగా నిర్మించుకున్న స్వగృహానికి నూతన గృహప్రవేశ వేడుక జరుగుతుండగా ఆ వేడుకల్లో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మాచర్ల నియోజకవర్గం రూరల్ మండలం బెల్లంకొండవారిపాలెం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థాన అదనపు ఈవో చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి తండ్రి స్వర్గీయ చెలమయ్య దశదినకర కార్యక్రమానికి మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని హాజరయ్యారు. అనంతరం తన సహచర శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జ్యోతుల నెహ్రూ, కందుల నారాయణ రెడ్డి, పెందుర్తి వెంకటేష్ తో కలిసి చెలమయ్య చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎడ్లపాడు మండలం కొత్తకోట గ్రామం సీనియర్ నాయకులు పల్నాటి గురువయ్య మృతి చెందారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మానం సాంబయ్య, దుర్గారావు, మద్దురి వీరారెడ్డి, మద్దురి శ్రీనివాసరెడ్డి, కల్లూరి బుజ్జి, పల్నాటి వెంకటేశ్వర్లు, పల్నాటి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో బైక్ చోరీల పరంపర కొనసాగుతుంది. శనివారం రాత్రి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పార్క్ చేసిన బైకును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బైక్ యజమాని స్థానిక వ్యాపారి కాగా తన వాహనాన్ని కొద్దిసేపు దుకాణం ముందుంచిన సమయంలో చోరీకి గురైనట్లు తెలిపారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఇటీవల కాలంలో పట్టణంలో బైక్ చోరీలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి కొన్న వాహనాలు ఒక్క రాత్రిలో మాయమవుతున్నాయంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రాత్రి గస్తీని బలోపేతం చేయాలని, ప్రతి ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సీసీ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.